శంకరాచార్య జీవితం, రామానుజాచార్య గురించి, ఇతర బౌద్ధ జైనాది మతాల గురించి, అలాగే చివరిలో తెలుగు సాహిత్యం కృష్ణదేవరాయల భువన విజయంతో ముగించాం. అది కృష్ణదేవరాయల కాలం అంటే 1509 నుంచి 1530 వరకు ఆయన పరిపాలనా కాలం. అంచేత 16వ శతాబ్దం ప్రారంభం తర్వాత జరిగిన పరిణామాలు ఇవాళ ఇంచుమించు 20వ శతాబ్దంలోకి వెళ్ళే వరకు ముఖ్యమైన ఘట్టాలు వస్తాయి. ఈ ఘట్టానికి ప్రారంభంగా సాగరఘోష కవి సూర్యోదయాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే, తన సౌందర్యము చుట్టి చూచుకొని ధాత్రీ మహాదేవి, తన సౌందర్యము చుట్టి చూచుకొని ధాత్రీ మహాదేవి, చెంతనె తచ్చాడుచునున్న చంద్రునిపై ధావళ్యపుందాడి, చెంతనె తచ్చాడుచునున్న చంద్రునిపై ధావళ్యపుందాడి, నూతన దేశములు చూచు కోరికను పంతాలాడుచున్ సాగుచుండెనవి అన్వేషక పక్షులు, నూతన దేశములు చూచు కోరికను పంతాలాడుచున్ సాగుచుండెనవి అన్వేషక పక్షులు, ఈ జగతి నిండెన్ బలభానుప్రభల్, ఈ జగతి నిండెన్ బలభానుప్రభల్. సూర్యోదయాన్ని చూస్తే ప్రతిరోజు కొత్తగా ఉంటుందండి. క్రొత్తది కాదు కానీ సరికొత్తగా దోచు ప్రతి ప్రభోదయం మందు అని తర్వాత 5వ ఆశ్వాసంలో వస్తుందన్నమాట. ప్రతి ప్రభాతమందు క్రొత్తది కాదు కానీ సరికొత్తగా దోచు ప్రతి ప్రభాతమందు. సూర్యోదయం కొత్తదేం కాదు, రోజు చూస్తూనే ఉన్నాం, రోజు సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. కానీ మీరు ఫోటోలు తీసి పెట్టుకోండి 10 రోజులు వరుసగా, ఒక రోజు ఉన్నట్టుగా రెండో రోజు ఉండదు. ఒకే సమయానికి తీయండి, సెకండ్లో కూడా దాటద్దు. మీరు సమయం పెట్టుకుని ఖచ్చితంగా ఆ సెకండ్కే ఫోటో తీయండి, తేడా ఉంటుంది. అదే మనకి జీవితానికి అందించే సందేశం సూర్యభగవానుడు. నేను రోజు ఒకే సమయానికి ఒకే స్థలంలో నీకు కనబడుతూ ఉన్నా నాలో చాలా తేడా ఉందిరా, నీ జీవితంలో కూడా అలాగే తేడా ఉంటుందమ్మా, కంగారు పడకు. ఆ రంగులు మారుతూ ఉంటాయి. అందుకే మనకి సీతారాముల తలంబరాల్లో చెబుతారే, ఈవిడ చేతితో తీసుకుందుట వెంటనే ఎర్రగా మారిపోయాడు. ఎందుకు మారో, ఆవిడ చేతులు ఎర్రగా ఉన్నాయి. ఆవిడ లక్ష్మీదేవి, ఉండకుండా ఎలా ఉంటాయి? నాకెందుకు వచ్చింది గొడవ, రంగు మారిపోయి అబ్బాయి ఏమంటాడో, చిన్నపిల్ల కదా, 6-7 ఏళ్ళు ఆ వయస్సు. ఈవిడ రాజుల అబ్బాయి ఏమంటాడో, ఎందుకు వచ్చింది, ఆయన ఎత్తిమి పోసేసింది. అక్కడికి వెళ్ళేసరికి ఏమేమో తెల్లగా మారాయి. ఎందుకంటే రామచంద్రుడు జుట్టు నల్లగానే ఉన్నా క్షత్రియ పుత్రుడికి తలపాగా పెడతారు, ముత్యాల తలపాగా, అందువల్ల మారాయి. అక్కడ తెల్లగా మారాయి. అమ్మయ్య ఈ నెత్తి మీద కూడా రంగు మారింది, రసల రంగు అనుకునేలోగా ఆ రాముడు శరీరం నుంచి కిందికి జారాయి. స్రస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత అని ఇక్కడి నుంచి ఆయన సుదీర్ఘమైనటువంటి దేహం కాబట్టి ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అన్నట్టుగా ఉంటాడు. కాబట్టి ఆయన శరీరం నుంచి ఇలా జారుతూ ఉంటే అక్కడ నల్లగా మారేసరికి సీతాదేవి చూసింది, మా బాగా నేనే కాదు నువ్వు రంగు మార్చావు. ఇంతకీ అక్కడ జరిగింది ఏమిటి, వాళ్ళ శరీర వర్ణాల వల్ల, తలపాగా రంగు వల్ల, ఆవిడ దోషిటి వర్ణం రంగు వల్ల మారింది తప్పితే ఇంకేం మారలేదు. కానీ ఈ తలంబ్రాల వర్ణన చేసి ముక్తాస్థా శుభదాభవంతు భవతాం శ్రీరామ వైవాహిక, ఆ రాముని పెళ్లిలో వాడబడిన తలంబ్రాలు మీకు అందరికీ శుభాన్ని చేకూర్చునుగాక అని ఎందుకంటారు? రంగులు మారడం శుభమా? రంగులు మార్చేవాడిని ఓసరవేలు అంటారు, రాజకీయాల్లో వాడతారు ఈ మాట ఎక్కువ. కానీ అది ఎందుకు చెప్పారు అంటే, కాపురాల్లో ఇలాగే అనేక పరిస్థితులు వస్తాయి. ఓ రోజు మనస్తత్వాలు తెల్లగా ఉంటాయి, ఓ రోజు నల్లగా ఉంటాయి, ఓ రోజు ఎర్రగా ఉంటాయి. కంగారు పడకండి. తెల్లగా ఉండడం అంటే సత్వగుణం, ఎర్రగా ఉండడం అంటే రజోగుణం, నల్లగా ఉండడం అంటే తమోగుణం. దంపతుల మధ్యలో మనిషి మనస్సులో ఓ రోజు సత్వగుణం కనిపిస్తుంది, ఇంకో రోజు రజోగుణం కొంచెం పోటీ పడినట్టుగా ఉంటారు మాట. ఇంకో రోజు తమోగుణం ఒక్కోసారి హింసాత్మకంగా కూడా వెళ్ళిపోవచ్చు. లేదా అతి నిద్ర, ఈ మత్తు మందులు ఇవన్నీ తమోగుణమే. నా తమోగుణం అనగానే హింస అనుకోకుండా, అతిగా పడుకోవడం, ఆలస్యం చేయడం, బద్ధకం, ఈ మత్తు మందుల వాడకం, మద్యపానం ఇవన్నీ తమోగుణం. అవి కూడా జరగచ్చు. తట్టుకోవాలి, తప్పదు. ఇది ఇల్లైనా సంసారమైనా సర్దుకుంటేనే బాగుంటుంది. ఇల్లు ఎప్పుడు అందంగా ఉంటుంది? ఏ గూట్లో పెట్టాల్సిన వస్తువు ఆ గూట్లో పెడితే అందంగా ఉంటుంది. సంసారమైనా అంతే, సర్దుకోవడమే. ఇది గూట్లో పెట్టడం కాదు, మనసులో జాగ్రత్త చూసుకోవాలి. ఈ సర్దుకోవడం వేరు, ఆ సర్దుకోవడం వేరు. కానీ ఇల్లైనా సంసారమైనా సర్దుకుంటేనే బాగుంటుంది. భూమండలమైనా అంతే. ఇది కొత్తగా
కొలంబస్ దగ్గర నుంచి వాస్కోడుగామా వరకు అందరూ భారతదేశానికి మార్గాలు కనిపెట్టినటువంటి చరిత్ర ఈ ఘట్టంలో వస్తుంది 4వ అధ్యాయంలో. దానికోసం కవివాడని చేసిన పదప్రయోగం ఏంటంటే ఆ విషయాన్ని చెప్పడానికి సూర్యోదయాన్ని వర్ణిస్తూ కథా అనుక్రమణ సూచిక చేస్తున్నారు. మన ప్రాచీన నాటకాల్లో ఉంటుంది ఖచ్చితంగా నాంది పద్యంలో కథావస్తువు ధ్వనించాలి, ధ్వనిస్తే బాగుంటుంది. ఇందులో రాబోయే కథావస్తువు అంటే ఏమిటంటే మొత్తం పోర్చుగీసులు, డచ్ వారు, ఇంగ్లీషు వారు, ఫ్రెంచ్ వారు అంతా భారతదేశానికి రావడం. దానికి సూచన ఎలా చేస్తున్నాడు కవి అంటే కవితాత్మకంగా తన సౌందర్యము చుట్టి చూచుకొని ధాత్రీ మహాదేవి. మామూలుగా భూదేవి ఒక అమ్మాయి అనుకుంటే మనకు అర్థం అవుతుంది, ఇది ఒక అర్థం. తర్వాత ఇంకో అర్థం, ఎవరైనా అమ్మాయిలు పూర్వం ఆ నిలువుటద్దం దగ్గర నుంచి అలంకారం చేసుకునేటువంటి చిట్ట చివర చేసే పని ఏమిటంటే జడ ముందుకేసుకుని గిరగిర తిరుగుతారు. ఒకసారి నేను చూశాను చాలాసార్లు. పౌడర్ రాసుకుని అప్పట్లో ఏమున్నాయంటే పెద్ద పౌడరు బొట్టి అంతకంటే ఏమున్నాయి. ఆ కాటుకు పెట్టుకుని పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకున్నాక జడ ముందుకు వేసుకుని మళ్ళీ వెనక్కి వేసుకుని ఓసారి ఇలా తిరుగుతారు. అంతే, మొత్తం రౌండ్ అంతా బాగుందా లేదా. అలాగ భూదేవి ఒక రౌండ్ వేసింది తన చుట్టూ తాను. అంటే ఒకరోజు పూర్తయింది. తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలే కదా. అందుకని భూదేవి కూడా స్త్రీయే కాబట్టి ఆవిడకి అందం ఏమిటో అద్దంలో చూసుకోవాలనే సరదా ఉంటుంది కాబట్టి భూదేవి తన చుట్టూ తాను ఒక ఆవృత్తి తిరిగింది. ఇది మామూలు అర్థం. చెంతన తచ్చాడుచునున్న చంద్రునిపై ధావళ్య పొందాడి. సూర్యకాంతి వెంటనే భూమండలం అంతా ప్రకాశించింది, చంద్రుడి మీద పడింది. ఇక చంద్రుడు కనపడ్డాడు. రాత్రివేళ కాబట్టి సూర్యకాంతి పడితే చంద్రుడు మనకు కనపడుతుంది, కానీ పగలు కనపడ్డా, ఇంకా నక్షత్రాలు కనపడదు. ఎందుకంటే సూర్యకాంతి ధావళ్యం అటువంటిది. చంద్రుడి మీద భూదేవి పక్కనే తచ్చాడుతున్నాడు కదా, వీడెవడు ఎక్కడ కూర్చున్నాడు ఇంత అందమైన స్త్రీ పక్కనే అని సూర్యుడు ఏదో తెల్లదనంతో దాడి చేసినట్టుగా ఉంది. అందుకే చంద్రుడు కనపడ్డలా సూర్యుడు కనపడుతున్నాడు. చెంతన తచ్చాడుచునున్న చంద్రునిపై ధావళ్యపుందాడి నూతన దేశములు చూచు కోరికను పంతాలాడుచుంసాగుచుండెనవి అన్వేషక పక్షులు. 3వ ఆశ్వాసంలో మనం చెప్పుకున్నాం పక్షులు యాత్రకు బయలుదేరాయని. కాలమహాస్వరూపనకు కమ్మని స్వాగతమీయ పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమనూపగా కొమ్మ కొమ్మ కుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పల్కరింపగా రాలిన జాజిపూల వివరాలు కనుంగొన నిద్రలేచి తిన్ అని అక్కడ ఉదయాన్ని వర్ణించుకున్నాం. అక్కడ పక్షులు యాత్రకు బయలుదేరుతుంటే మనం జెండా ఊపాలి, అందుకోసం నిద్ర లేవాలి అన్నాం. ఇక్కడ అది కాదు. ఇతర యాత్రికులు వస్తారు, భూమంతా తిరిగి కొత్త ప్రాంతాలు కనుక్కునే ప్రయత్నం చేస్తారు. అందుకని ఇక్కడ పక్షుల్ని ఎలా వర్ణిస్తున్నాడు కవి అంటే పక్షులు కూడా నూతన దేశాలు చూడాలనే కాంక్ష కలిగినట్టుగా ఉంది. నూతన దేశములు చూచు కోరికను పంతాలాడుచుంసాగుచుండెనవి అన్వేషక పక్షులు. మామూలుగా పొద్దున్నే ఎగిరేటువంటి పక్షుల్ని చూడండి, పోటీ ఉండదు, అందులో పోటీ ఏం కనపడదు. ఎవరి దేని దారిన అది ఎగురుతూ ఉంటుంది, అన్నీ కలిసి కూడా ఎగురుతూ ఉంటాయి, ఏమీ అసూయలు ద్వేషాలు ఉండవు. ఇక్కడ అలా కాదు. భారతదేశానికి మార్గం కనుక్కోవడం కోసం పోటీ పడ్డారు. ఫ్రెంచ్ వారు, ఇతర ఐరోపా వారు, డచ్ వారు, అనేక దేశాల వారు పోటీ పడ్డారు ఆంగ్లేయులు. చివరికి ఆ పోటీలో నెగ్గి స్థిరపడిన వాళ్ళు ఆంగ్లేయులు అనుకోండి, అది వేరే విషయం. అంచేతనే నూతన దేశాలు చూడాలనే కోరికతో పంతంతో సాగిపోతున్నాయి అన్వేషక పక్షులు. మామూలు పక్షులకు ఊరికే వేట, ఆహారం తప్పితే ఇంకేం అక్కల. వీళ్ళకి వేరే ఆలోచనలు ఉన్నాయి. అందుకని ఈ అన్వేషక పక్షులు ఇవి ఏదో చేస్తాయి చూడాలి అని. ఈ జగతి నిండెన్ బాలభానుప్రభల్. ఈ అధ్యాయం పరంగా కథాపరంగా అర్థం ఏమిటంటే తన సౌందర్యము చుట్టూ చూచుకొని ధాత్రీ మహాదేవి. తెల్లారింది, మరో రోజు అయింది. చెంతన తచ్చాడుచునున్న చంద్రునిపై ధావళ్య పొందాడి. శుక్లపక్షంలో చందమామలాగా వెరిగిపోతున్న భారతదేశం మీద తెల్లవాడు దాడి చేయబోతున్నాడు. ధావళ్య పొందాడి అంటే అర్థం అది. శుక్లపక్షంలో చందమామలాగా వెలుగొందుతూ మహావైభవంగా ఉన్న భారతదేశం మీద తెల్లవాడు దాడి చేయబోతున్నాడు. అందుకని ధావళ్య పొందాడి. నూతన దేశములు చూచు కోరికను పంతాలాడుచున్ సాగుచుండెనవి అన్వేషక పక్షులు. అంటే అనేక దేశాలు చూడాలనే కోరికతో రకరకాల దేశాల వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు మొదలుపెట్టారు, తర్వాత పోర్చుగీసులు వచ్చారు, తర్వాత డచ్ వారు వచ్చారు, అందరినీ మించి ఆంగ్లేయులు వచ్చి పడ్డారు. ఇలాగ వాళ్ళు పోటీ పడ్డారు. ఆ రకంగా ఈ అధ్యాయానికి తెల్లవారింది అంటే 4వ అధ్యాయంలో ఈ యాత్రలన్నీ రాబోతున్నాయి అని. ఈ యాత్రలో ఎవరెవరు ఎలా వచ్చారు, ఎవరిని మించి ఎలా వచ్చారు అనేది తర్వాత పద్యం. ఇక్కడ కొంచెం కొలంబస్ యాత్ర గురించినటువంటి ఒక 10 పద్యాలు ఉన్నాయి.
కానీ మనకి ఇవాళ చాలా ఘట్టాలు ఉండడం వల్ల, సమయాభావం వల్ల అవన్నీ నేను చెప్పలేను. ఆసక్తి కలిగిన వాళ్ళు అందులో చదువుకోండి. చాలా మంచి వర్ణనాత్మకంగా ఉంటాయని నేను అందులో ప్రధానంగా కవి చేసిన ప్రయోగాలు లాంటివి ఎలాంటివి అంటే, మామూలుగా నడిచేవాడిని బాటలో నడిస్తే బాటసారి అంటారు, ఇతని నీటిసారి అనొచ్చు అని చెప్పాడు. జయహో నవదృష్టికి నీటిసారికి, ఈయన నీటిలో ప్రయాణం చేయడం వల్ల నీటిసారి అన్నారు. అంతేకాదు కొలంబస్కి వచ్చిన ఒక ఇబ్బంది ఏమిటంటే, ఆ యాత్ర కోసం ఆయన చేస్తూ ఉంటే నావలో పడవలో పెడుతూ ఉంటే సహయాత్రికులు ముందు సరదాగా వచ్చారు. దూరం ప్రయాణించిన కొద్దీ వాళ్ళకి విసుగొస్తోంది. చివరికి అనవసరంగా వీడు పెట్టాడు ఈ పెంట అని వాడిని నదిలో సముద్రంలో తోసేద్దామని చూశారు. అనవసరంగా వీడు పెట్టాడు ఈ పెంట, వీడికి అధవబుద్ధి లేకపోతే మనం రాకుండా పోయేవాళ్ళం, వీడు కూడా వచ్చి దెబ్బతింటున్నాం, బెళ్ళం లేరు, ఇక్కడ మనకి ఏం పని సముద్రపు గాలి కొట్టుకుంటూ, ఇంతకీ ఆ ఇండియా అనేది మనకు కనపడుతుందో కనపడదో అని వాళ్ళకి విసుగొచ్చేసింది. అంటే గమనించాలి, మనం భారతీయులుగా చాలా గర్వపడాల్సిన విషయం, ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన విషయం. 500 ఏళ్ల క్రితం ఈ దేశాన్ని చూసి ఇతరులు ఈర్ష్యపడేవారు. అంత అభివృద్ధి చెందిన దేశం ఇది. ఇవాళ ఇంకా వర్ధమాన దేశం అని మనం అమెరికా వాళ్ళని చూసి, ఇతరులను చూసి అక్కడున్న క్రమశిక్షణ ఎక్కడ లేదు, అక్కడున్న అభివృద్ధి ఎక్కడ లేదంటూ అసూయపడే పరిస్థితిలో ఉన్నాం. దీనికి కారణం మన సంప్రదాయాలని, మన సంస్కృతిని మనం మర్చిపోవడమే. అదే ప్రధాన కారణం. మనం ఇదివరకు ఎలా ఏ సంప్రదాయాలు ఏ పద్ధతులు పాటించామో, ఏ సంస్కృతిలో ఉన్నామో అలాగే ఉంటుంటే ఎప్పుడూ భారతదేశం విశ్వగురువుగానే ఉంటుంది. అది లేకపోవడమే పెద్ద నష్టాన్ని కలిగించింది. అందుకని కొలంబస్ మార్గంలో పెడుతుంటే వీళ్ళందరూ నువ్వు ఎందుకు వచ్చావు అన్నారు. కానీ అతను అలాగే ఆశతో వెళ్ళాడు. కొలంబస్ యాత్రలో సాగర ఘోష కవికి కనిపించింది ఏమిటంటే, ఎక్కడికేగి తాను మరి ఏమి కనుగొననన్న ముచ్చటల్ ప్రక్కన పెట్టి చూడుము, విభావరులందు ప్రభాత వేళలం చిక్కని నీడలందున. ఎక్కడికి వెళ్ళాడు, ఏం కనిపెట్టాడు, అసలు కనిపెట్టాడే లేదా పక్కనెట్టు. అసలు రాత్రి లేదు, పగలు లేదు, అన్నం లేదు, నిద్ర లేదు, సహయాత్రికుల తిట్లు, చిక్కదు చీలదువ్వాని గుండె చేజిక్కినదాక లక్ష్యము త్యజింపడు మానవుడన్న వాడేయో. ఈ దేశానికి వెళ్ళాడు, ఎవరిని ఆక్రమించాడు అది పక్కనట్టండి, అది వేరే విషయం. అసలు ఒక మనిషికి తాను ఏదో కనుక్కోవడానికి సముద్రంలో మార్గమే తెలియని దారిలో యాత్ర చేయాలని అనుకోవడం ఉంది, ఇది గొప్ప విషయం. పక్షులు చేస్తాయి పని. పొద్దున్నే పక్షులు ఎగురుతుంటే చూడండి, అడుగు జాడలు లేని ఆ పెట్టనడుగుమా ఏ దారిలో నీవు పొదువనుచు అని ఎక్కడో అవధానంలో పద్యం చెప్పాను నేను. తెలుగులోనే ఎందుకు మాట్లాడాలి, తెలుగులోనే ఎందుకు చదువుకోవాలంటే అది సహజ సిద్ధం అయ్యా, సహజ సిద్ధం అది. ఎగిరి గంతులు వేయు ఎలనే ఎడినడుగుమా అని ఎవరో సంగిరి ఎగిరి గంతులు వేయు ఎలలేడినడుగుమా ఇన్ని గంతులు నీకు లేలననుచు. గంతులేసే లేడిని అడగండి ఎవరు నేర్పారంటే ఏం చెబుతుంది, మా అమ్మ నేర్పిందని చెబుతుంది. కొమ్మ వీణను మీటు కోకిలనడుగుమా ఎవరో సంగిరి పాట చివురులనుచు. కొమ్మ వీణను మీటుతోంది కోకిల, కొమ్మ దానికి నీకు ఇంత అందమైన పాట ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పాట చిగురులు ఎక్కడి నుంచి వచ్చాయంటే మా అమ్మని అడుగుతుంది. ఎగిరి గంతులు వేయు ఎలలేడి నడుగుమా ఇంత ధైర్యము నీకు నేలననుసు కొమ్మ వీణను మీటు కోకిల నడుగుమా ఎవరో సంగిరి పాట చివురులనుచు అడుగు జాడలు లేని ఆ పిట్టనడుగుమా ఏ దారిలో నీవు పోదువనుచు శిఖరమ్ము విడ్కొన్న సెలయేటి నడుగుమా క్రిందికే గుట ఏమి అందమనుచు. సెలయేరు కిందికి పారుతుంది, అదేమిటి కిందికి ఎడుతున్నామంటే నాకు ఇలాగే ప్రవహించడం ఇది సహజ సిద్ధం. తల్లి చూపినట్టి దారిలో సాగిన సహజ సిద్ధమౌను జన్మఫలము తల్లి భాషలోనే ఎల్ల విద్యలు నేర్వ వంటబట్టు సిరుల నింటబెట్టు అని చెప్పారు. తెలుగులోనే ఎందుకు చదవాలి, తెలుగులోనే అన్నీ ఎందుకు నేర్చుకోవాలంటే అన్ని విద్యలు ఎవరికైనా తల్లి వల్ల వస్తాయి, అన్ని విద్యలు తల్లి భాష వల్లే వస్తాయి. ఇంకో భాషలో ఏ విద్య ఎంత నేర్చుకున్నా మనకది వంట పట్టదు. అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వారి పట్టుదల వల్ల ఈ మధ్యన మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో హిందీలో ఎంబీబీఎస్ నేర్పుతున్నారండి, హిందీ మాధ్యమాల్లో. ఇంతవరకు ఆ సాహసం ఎవరూ చేయలేదు. వాళ్ళు చాలా ఒత్తిడి తెస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాల మీద. వాళ్ళ తప్పు లేదు, మన వాళ్ళదే తప్పు. మీరు తెలుగులో నేర్పండి ఎంబీబీఎస్, మీరు తెలుగులో నేర్పండి అని చెబుతున్నారు. మన వాళ్ళకి చాలా మాతృభాషా భక్తి చాలా ఎక్కువ కదా, అందుకని పట్టించుకోరు. వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు చాలా.
ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర జాతీయ విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమమే ఉండాలి అని ఖచ్చితమైన నిబంధన పెట్టారు వాళ్ళు. ఇంతకంటే ఏం చేయమంటారు ఎవరినైనా? గట్టిగా నువ్వు నేర్పు అంటే మా మీద పెత్తనం చేస్తున్నారంట. నీ భాష నువ్వు నేర్పుకోమన్నావు, మేమేమో అల్లదిగా వేరే. అందుకని ఏ విషయమైనా ఎప్పుడు నిష్కల్మషంగా స్వార్థం నేను నాది అనేది మర్చిపోయి ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. ఇక్కడ వాడు చెప్పినట్టు వింటే నా అధికారం పోతుందేమో అంటే ఏం తెలియదు. ఇక్కడ అధికార భాషే పోతుంది, అధికారం ఎవరికి కావాలి? వాడు హిందీలో పెట్టారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో హిందీలో ఎంబీబీఎస్ పెట్టారు. మనం పెట్టించగలం. ఎంబీబీఎస్ వద్దు మహానుభావ, 1వ తరగతి పెట్టమన్నాడు చాలు.